దీపావళి అంటే దీపావళి పండక్కి ఆ తర్వాత వీకెండ్కు సందడి చేసి వెళ్ళిపోతాయని అందరూ ఊహించారు. కానీ ఈసారి దీపావళికి వచ్చినవి మామూలు సినిమాలు కాదు. అందుకే ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బలంగా నిలబడ్డాయి. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీలో పండగ తీసుకొచ్చాయి. అందుకే కంగువలో ఇంత కంగారు కనిపిస్తోంది. ఈసారి దీపావళికి రిలీజ్ అయిన సినిమాల గురించి టాలీవుడ్ చాలా ఏళ్లు చెప్పుకుంటుంది. ఎందుకంటే టాలీవుడ్ వరకే చూసుకుంటే పండక్కి రిలీజ్ అయిన కా అలాగే లక్కీ భాస్కర్ రెండూ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. లక్కీ భాస్కర్ 100 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తుంది. ఇక కా 50 కోట్లకు చేరువలో ఉంది. లక్కీ భాస్కర్ ఇంత త్వరగా 100 కోట్ల వసూళ్లను ఎందుకు చూస్తోందో తెలుసా? ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో బాగా ఆడుతోంది. అందుకే 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఇక తమిళనాడులో అమరన్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఈ సినిమాతో ఒక్క తమిళనాడులోనే 100 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు శివకార్తికేయన్. ఇక శాండిల్వుడ్ లో రిలీజ్ అయిన బఘీరా కూడా అక్కడ మార్కెట్లో స్ట్రాంగ్ గా ఉంది. బాలీవుడ్ లో రిలీజ్ అయిన సింగం అగైన్ 300 కోట్ల క్లబ్ లోకి చేరింది. అదేవిధంగా భూల్ భులయ్యా 3 కూడా 300 కోట్ల క్లబ్ లోకి చేరింది. మొత్తంగా ఈసారి దీపావళి పండుగ మాత్రం పాన్ ఇండియాకు వసూళ్ల పండుగ తెచ్చింది. కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. మణిరత్నం ఉన్నాడనుకోండి, అతని సినిమాలకు రెహమాన్ మాత్రమే సంగీతం అందించాలి. ఇక సుకుమార్ ఉన్నాడనుకోండి, అతని మూవీస్ కు దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ అందించాలి. అవి ఎలా అయినా ఉండనివ్వండి, అప్పుడే ఆడియన్స్ కు కిక్కు. కానీ శంకర్ ఈ చిన్న లాజిక్ ను మర్చిపోతున్నాడు. రెహమాన్ లేకుండా సినిమాలు చేస్తూ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. శంకర్ రెహమాన్ ఈ కాంబినేషన్ ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్. ఎన్ని సినిమాలు, ఎన్ని సూపర్ హిట్ పాటలు. ఇది శంకర్ రెహమాన్ కాంబినేషన్ కు సంబంధించిన చిన్న టీజర్ మాత్రమే. మరి ఇలాంటి కాంబినేషన్ కు ఆడియన్స్ అలవాటు పడిన తరువాత శంకర్, అనిరుద్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తుంటే ఆడియన్స్ నుంచి అంత త్వరగా ఎంకరేజ్మెంట్ రావడం లేదు. ఇటీవలే గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అది వేరే సంగతి అయితే, ఇదే టీజర్ కు శంకర్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కనుక మ్యూజిక్ కంపోజ్ చేసి ఉంటే అనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. పైగా మణిరత్నం డైరెక్ట్ చేస్తోన్న తగ్ లైఫ్ టీజర్ ఇటీవలే విడుదల కావడం, ఆ టీజర్ కు రెహమాన్ అందించిన మ్యూజిక్ అదిరిపోవడంతో శంకర్ ఫ్యాన్స్ రెహమాన్ ను మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో ఓపెన్ గానే కామెంట్స్ పెడుతున్నారు. సమంత తన జీవితంలో మార్పు కోరుకుంటోంది. మయోసైటిస్ తో పోరాటం చేసి గెలిచిన శామ్ ఇప్పుడు మదర్ రోల్ పోషించేందుకు సిద్ధమంటోంది. మదర్ రోల్ అంటే తెరపైన కాదు, నిజ జీవితంలో తల్లిని కావాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. అయితే ఈ కామెంట్స్ సమంత ఎప్పుడు నిజం చేస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ మ్యారేజ్ మూడ్ లో ఉందా అనే డౌట్స్ రైస్ అవుతున్నాయి. నాగ చైతన్య మ్యారేజ్ కు రెడీ అవుతూ ఉండటం, శోభిత మెడలో 3 ముళ్ళు వేసేందుకు వెడ్డింగ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో సమంత కూడా ఆ వైపుగా అడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్. అందుకే సిటాడెల్ ప్రమోషన్స్ లో సమంత ఎవరో ఊహించని కామెంట్లు చేసింది అనేది టాక్. తనకు తల్లి కావాలనే కోరిక ఉందని, అమ్మగా ఉండేందుకు ఇష్టపడతానని సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో తెలిపింది సమంత. లేడీ సూపర్ స్టార్ చేసిన ఈ కామెంట్స్ ఆమె మ్యారేజ్ కు రెడీ అవుతోందని హింట్ ఇవ్వటమే అని చర్చ మొదలైంది. మరి సమంత జీవితం ఏ మలుపు తీసుకోనుంది అనేది చూడాల్సి ఉంది. చాంగు భలా సాంగ్ ఓ బేబీ మూవీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ముగిసిన తర్వాత సమంత తన చేతిలో ఉన్న బంగారం మూవీ షూటింగ్స్ లో పాల్గొనబోతోంది. అదే విధంగా నిర్మాతగా మారి ఇకపై తెలుగులో వరుసగా సినిమాలు నిర్మించబోతోంది. 2025 నుంచి టాలీవుడ్ ఒక కొత్త సమంతను చూడబోతోంది. ఏ సినిమాకైనా రిలీజ్ డేట్ అనేది కీలకం. పైగా పాన్ ఇండియా సినిమాకు రిలీజ్ డేట్ అనేది మరీ ముఖ్యం. సినిమా తీయటం అంతా ఒక ఎత్తు, విడుదల తేదీని ఖరారు చేసుకోవటం మరో ఎత్తు. ఈ విషయాన్ని కంగువ కాస్త ముందుగానే ఆలోచించాల్సిందేమో. తీరా రిలీజ్ టైంకు అసలు థియేటర్స్ దొరకని పరిస్థితి కనిపిస్తోంది. నవంబర్ 14న కంగువా రిలీజ్ అవుతోంది. సూర్య కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ ఇది. పైగా కోలీవుడ్ నుంచి వస్తున్న పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కంగువా రిలీజ్ కు నవంబర్ 14 సరైన సమయమేనా? పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ అసలు కోలీవుడ్ లోనే కంగువాకి థియేటర్స్ దొరకని పరిస్థితి నెలకొందా? ఏడాది దీపావళికి రిలీజ్ అయిన సినిమాలు అన్ని ఇండస్ట్రీస్ లోనూ దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడు ఇవే సినిమాలు కంగువా స్పీడ్ కు బ్రేక్స్ వేస్తున్నాయి. సూర్య ఓన్ ఇండస్ట్రీ కోలీవుడ్ లోనే కంగువాకు ఇప్పటికే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన అమరన్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ సినిమా 300 కోట్ల వైపు పరుగులు తీస్తుండటంతో కంగువాకు ఎన్ని థియేటర్స్ దొరుకుతాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. పైగా అమరన్ ఇంపాక్ట్ కోలీవుడ్ కే పరిమితం కాలేదు. అటు బాలీవుడ్
అటు మాలీవుడ్ మధ్య శాండిల్వుడ్ లోనూ ఉంది. ఇవి కాకుండా లక్కీ భాస్కర్ కూడా ఇంకా బాక్సాఫీస్ దగ్గర బలంగా ఉన్నాడు. వీటన్నింటినీ దాటుకుని వచ్చిన నవంబర్ 14 కంగువాతో పాటు టాలీవుడ్ లో మట్కా రిలీజ్ అవుతోంది. ఇక బాలీవుడ్ సంగతి తెలిసిందే. అక్కడ దీపావళికి రిలీజ్ అయిన 2 చిత్రాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ దశలో నవంబర్ 14న కాకుండా కంగువా ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు దసరా లేక దీపావళికి విడుదల చేస్తే బాగుండేది అనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.